ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 48. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మోయాబుకు శిక్ష మరియు విడుదల. మోయాబు అనే అన్య దేశానికి శిక్ష మరియు విడుదల. అందులో భాగంగానే 36 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 37వ వచనాన్ని చదువుతాను. నిశ్చయముగా ప్రతి తల బోడి అయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను, చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనె పట్టయు ఉన్నవి. మోయాబును గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. నిశ్చయముగా ప్రతివాని తల బోడి అయింది, ప్రతివాని గడ్డము గొరిగింపబడింది, చేతులన్నిటి మీద నరుకులు, నడుముల మీద గోనె పట్ట ఉన్నాయి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూస్తే వెంట్రుకలు పరిశుద్ధ గ్రంథంలో బలాన్ని సూచిస్తూ ఉన్నాయి, బలమునకు సూచనగా ఉన్నాయి. బలమునకు సూచనగా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు, 15, 16, 17 వచనాలు చదువుదాం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలియకపోతివని అతనితో అన్నాను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. సంసోను ఈ విషయాలు తెలియపరిచాడు. తల వెంట్రుకలు పరిశుద్ధ గ్రంథంలో బలసూచకంగా ఉన్నాయి. ఇక్కడ మోయాబీల తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు గొరిగించుటలో దాని యొక్క భావం ఏంటంటే వారు బలహీనులైపోయారు. ఈనాడు క్రైస్తవులమైన మనం, క్రీస్తును ఎరిగిన మనం, క్రీస్తును కలిగి ఉన్న మనం, మన జీవితాల్లో మనం బలవంతులుగా ఉండాలి. క్రీస్తునందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదివితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని చదువుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని చదువుతాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎన్నో వచనాలు ఉన్నాయి.
కాబట్టి క్రీస్తునందున్న మనం బలహీనులుగా ఉండక ఆయన మన కొరకు తన ప్రేమతో ప్రాణం పెట్టారు. కాబట్టి క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు మనము బలవంతులుగా ఉండాలి. బలహీనత అనేది శరీర సంబంధమైన బలహీనత కాదు. మానవుడు భౌతికంగా బలవంతుడే, కానీ ఆధ్యాత్మికంగా మనం బలహీనులము కాకుందుము. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలహీనులైన వారు ప్రతి విధమైన పాపపు శక్తికి లొంగిపోతారు. క్రైస్తవుడు బలవంతుడై ఉండాలని అంటే అర్థం ఏంటంటే పాపపు శక్తులను జయించి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి. పాపపు శక్తులను జయించు విజయం మనం విశ్వాసము ద్వారా మాత్రమే సంపాదించుకోవాలి. లోకాన్ని, శరీరాశల్ని మనం జయించువారుగా ఉండాలి. అందుకే వాక్యంలో ఏమని ఉంటుందంటే మనం సాతానుని జయించాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, క్రీస్తు వాక్యం మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చదువుతాం. కాబట్టి దుష్టుని జయించాలి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటారు. కాబట్టి లోకాన్ని, పాపాన్ని, అపవాదిని మనం జయించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 37వ వచనంలోనే వారి చేతుల మీద నరుకులున్నాయి, వారి నడుముల మీద గోనె పట్ట ఉంది. చేతులు క్రియలను సూచిస్తూ ఉన్నాయి. నడుము స్థిరత్వాన్ని సూచిస్తూ ఉంది. అందుకే పౌలు గారు తిమోతితో అంటారు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటారు. ఫిలిప్పీ పత్రికలో రాస్తూ జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె మనం ఉండాలి. పవిత్రమైన జీవితం కొరకు జీవవాక్యాన్ని మన హృదయంలో ఉంచి వాక్యానుసారంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఇంకా మన మనస్సులు కట్టుకోవాలి. నడుములు కట్టుకోవడం అంటే మనస్సును కట్టుకోవడం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభువు తన పెండ్లి విందు నుండి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చినా అని అతని కొరకు ఎదురు చూచే మనుషుల్లాగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం స్థిరులుగా ఉండాలి. కాబట్టి మన ప్రవర్తనలో మనం స్థిరులమై ప్రభు కొరకు జీవించాలి. మోయాబీల వలె వారి ప్రవర్తనలో, అంటే వారి చేతులకు నరుకులు, నడుముల మీద గోనె పట్టలు కాక, అంటే అస్థిరంగా మనం ఉండక ప్రవర్తనలో మనం మాలిన్యం లేకుండా ఉండాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 38వ వచనం. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. మోయాబుల ఇంటి పైకప్పులన్నిటి మీద దాని వీధులలో అంగలార్పు వినబడుతుంది. ఒకడు పనికిమాలిన ఘటాన్ని పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొడుతున్నాను. దేవుని యొక్క శిక్షలో మోయాబీల అంగలార్పును మనం గమనించాను. దేవుని శిక్ష అంగలార్పుతో కూడినది. ఇశ్రాయేలీలు దేవుని శిక్షలో బబులోనులో ఉండి వారు దుఃఖించుట మనం చూస్తాం.
బబులోనులో ఉండి వారు దుఃఖిస్తూ ఉండుట మనం చూస్తాం. వారు దుఃఖించుట మనం చూస్తాం. కాబట్టి సంఘ చరిత్రలో కూడా ఇంకా మనం చూస్తే కొరింథీ సంఘంలో ఒకడు అక్రమమైన స్థితిలో ఉన్నప్పుడు వాడికి క్రమశిక్షణగా వారిని వెలివేసినప్పుడు వాడు దుఃఖించుట మనం చదువుతాం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. సంఘములో కూడా దేవుని శిక్షణ ఉంటుంది. దేవుని శిక్షణ, ఆ శిక్షణలో పాపములో జీవిస్తూ ఉంటే వాడికి బలహీనత, రోగము, నిద్రించుట మనం చూస్తాం. ఇంకా 39వ వచనంలోకి వస్తే మన భాగంలో అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయను. మోయాబు నీవు వెనుక తిరిగితే సిగ్గుపడము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును అంటాడు. అంగలార్చండి, మోయాబు సమూల ధ్వంసమైపోయింది. మోయాబు నీవు వెనకకు తిరిగావు, సిగ్గుపడదు. తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగా భయకారణంగా ఉంది. మనం అన్ని జనాంగముల మధ్యలో ఉన్నాం. మనం అపహాస్యాస్పదంగా సిగ్గుకరంగా కాకుండా ప్రభువు నామ మహిమార్థమై మనం బ్రతకాలి. అందుకే పేతురు గారు అంటాడు తన పత్రికలో, అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండండి అంట. కాబట్టి మనం క్రీస్తుకు మహిమార్థంగా బ్రతకాలి. ఇంకా 40వ వచనంలోకి వస్తే యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. శత్రువు మోయాబు దేశం మీద తన రెక్కలు చాపుతున్నాడు. కోటలు పడగొట్టబడ్డాయి, దుర్గాలు పట్టబడ్డాయి. మోయాబీయుల యొక్క శూరులందరూ ఎలా ఉన్నారంటే, ప్రసవించు స్త్రీ ఎలా అయితే భయముతో ఉంటుందో ప్రసవించబోయే స్త్రీ, వారు అలాగా ప్రసవించు స్త్రీ హృదయంలాగా ఉన్నారు. ఈనాటి ప్రపంచ పరిస్థితి కూడా నాశన కారణమే. లోకులందరూ ఏమనుకుంటున్నారు, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉన్నారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. మరి క్రీస్తు ప్రజలకు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు చాలా ప్రసవ వేదన కలుగుతుందంటాడు పౌలు గారు గలతీ జిల్లాలో ఉన్న సంఘాలను ఉద్దేశించి. కాబట్టి గమనించండి, దైవోగ్రత ప్రసవ వేదన లాంటిది. దేవుని ప్రజలు క్రీస్తు స్వరూపంలోకి రావాలని భక్తుడు ప్రసవ వేదన పడుతున్నట్టుగా వారి నిమిత్తం బాధపడుతున్నాడు. ఇలాంటి ప్రసవ వేదన మనం కూడా కలిగి ఉండాలి. 42వ వచనం చదివితే, మోయాబు యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు దేవుని కంటే గొప్పవాడని అతిశయపడుతున్నాడు, అందుకే నిర్మూలమయ్యాడు. అంటే గర్వం ఇక్కడ కనబడుతోంది. మోయాబు యొక్క గర్వం ఆ జనాంగాన్ని పతనం చేసింది. అందుకే సామెతల గ్రంథకర్త అన్నాడు, నాశనమునకు ముందు గర్వం నడుచునన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అంటాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలో 42వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం చూస్తే మోయాబు యొక్క అవిధేయత మనకు కనబడుతుంది.
మోయాబు యొక్క అవిధేయత. యెహోవా కంటే గొప్పవాడు అని అతిశయపడ్డాడు. అందుకే అది జన్మ కాకుండా నిర్మూలమైంది 42వ వచనంలో. కాబట్టి లూసిఫర్ అనేవాడు కూడా గర్వించి ఏమయ్యాడు? పాతాళంలో పడిపోయాడు. అంటే ప్రస్తుతం పాతాళానికి ఇంకా వెళ్ళలేదు, వాడికి నిత్య శిక్ష దేవుడు సిద్ధపరిచాడు. కాలాంతమందు ఒక కాలాన్ని వాడికి నియమించి కాలాంతమందు వాడిని పాతాళంలో అగ్ని గంధముఖంలో మండు గుండంలో పడేస్తాడు. కాబట్టి మనం గర్వించకుండా అతిశయించకుండా క్రీస్తునందే మనం అతిశయించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటారు పౌలు గారు. పౌలు గారు అతిశయింపదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. 8వ దినాన్ని సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపువాడును, బెన్యామీని గోత్రంలో పుట్టినవాడును, హెబ్రీయుల సంతానం, ధర్మశాస్త్రం విషయంలో పరిచయున్నాను. ఇలాగా పౌలు అతిశయించుటకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ పౌలు గారు తను తాను తగ్గించుకున్నాడు. సమస్తము క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాడు. కానీ ప్రభు చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, మానవుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపారు. కాబట్టి ప్రభు వలె మనం కూడా, ఆయన అన్నారు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. కాబట్టి మనం కూడా అతిశయించకుండా మనకున్నటువంటి గొప్పతనాలను బట్టి మనం అతిశయించకుండా క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. ఆయన గొప్పవాడుగా ఎంచాలి. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటారు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. పౌలు గారు కూడా అపొస్తలుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదని, పరిశుద్ధుల్లో అత్యల్పుడనని, పాపులందరిలో ప్రధాన పాపినని పౌలు గారు తను తాను తగ్గించుకుని ప్రభువును హెచ్చించారు. అందుకే అనేక ఖండాల్లో సువార్త ప్రకటించి సంఘ స్థాపకుడయ్యారు. 14 పత్రికలు సార్వత్రిక సంఘానికి ఆయన రాసి ఇచ్చారు. మరి మన సంగతి ఏంటి? ఇంకా మన భాగంలోకి వస్తే 43వ వచనం, మోయాబు నివాసి భయమును గుంటయు ఊరియు నీ మీదకి వచ్చి ఉన్నవి, ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకున్నట్టుగా పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుంచి తప్పించుకునేవాడు ఊరిలో చిక్కుకుందరు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులకు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. భయమును తప్పించుకోవడానికి పారిపోయేవాళ్ళు వారికి ఏమి నిర్ణయించాడంట? భయము గుంట ఊరి. భయపడి వారు పారిపోతే వారు గుంటలో పడతారు. గుంటలో నుంచి తప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఊరిలో చిక్కుతారు. కాబట్టి మోయాబు మీదకి విమర్శ సంవత్సరం ప్రభు రప్పించాడు. దీనికి గల కారణం వారి గర్వమే. కాబట్టి మనం దీన హృదయంతో ప్రభువును సేవించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మన భాగంలోకి వస్తే 46వ వచనం, మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించుచున్నారు, నీ కుమారులు చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశిస్తున్నారు. పాపం యొక్క ఫలితం శాపం. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటారు. కాబట్టి వారి యొక్క గర్వాన్ని బట్టి, వారి అతిశయాన్ని బట్టి, వారు చేస్తున్న విగ్రహారాధన బట్టి మోయాబు దేశానికి శిక్షను దేవుడు విధించాడు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు
లేదు. ఎంతవరకు మోయాబును గూర్చిన శిక్షను గూర్చి మనం విన్నాం. అయితే 47వ వచనంలో చూస్తే, అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిశాను. 47వ వచనంలో చూస్తాం, అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పిస్తాను. ఆహా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపను మనం ఎలా వివరించగలం? శాపగ్రస్తులైనటువంటి మోయాబీయులను ప్రభు క్షమించడం, అది ఎంత గొప్ప సంగతో చూడండి. వారిని తిరిగి రప్పిస్తాడట. కీర్తనకారుడు అంటాడు, ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. ఈనాటి ప్రపంచ చరిత్ర మనం చూస్తే దేవునికి విరోధంగా ఉంది. అయినా సరే దేవునిలో క్షమాపణ ఉంది. సంఘ చరిత్రలో కూడా అనేక పర్యాయాలు సంఘము లోపపూరితంగా ఉండగా ప్రభువు క్షమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మొట్టమొదటి మాట సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమన్న ఈ గొప్ప మాటలో, ఆనాటి క్షమాపణలో, ఆ గొప్ప మాటలో ఆనాటి మోయాబీలు మాత్రమే కాదు, ఈనాటి లోకము మరి విశేషంగా సంఘము కూడా ఉంది. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకు ఈ సంగతులు వ్రాయుచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, అంటే క్షమించేవాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే సంఘంలో ఉన్న బిడ్డల్ని క్షమించేవాడు. లోకంలో ఉన్నవారు కూడా ఆయన వైపు తిరిగితే ఆయన తప్పక క్షమించేవాడు. మరి మన బాధ్యత ఏంటి? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఈ వాక్యము సంఘమునకు లోకమునకు సార్థకమైనది. కాబట్టి మనకు క్షమాపణ ఉంది. పాపాత్ముడు తన పాపముల నుండి క్షమాపణ పొందగలిగిన ఏకైక మార్గం దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆయన వద్దకు వచ్చి మనం ఆశీర్వదించబడాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.